హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. 1,00,000 రూపాయల నోట్ ఎక్కడైనా చూసారా? అయితే నేను చూపిస్తానండి. అక్షరాల 1,00,000 రూపాయలు. ఇవి ఒక 6 నోట్లు ఉన్నాయనుకోండి, మనకు ఒక మారుతి కార్ వచ్చేస్తుంది. ప్రపంచంలో దీనికంటే పెద్ద నోట్లు ఎన్నున్నా ఎక్కువగా చలామణి అయ్యే నోట్ మాత్రం ఈ స్విస్ 1000 ఫ్రాంక్స్ నోట్. సో మన దగ్గర ఇక్కడ స్విట్జర్లాండ్ లో అన్ని స్విస్ ఫ్రాంక్స్ అంటారు అనమాట. సో ఇది హైయెస్ట్ నోట్ 1000 ఫ్రాంక్స్. ఇంకా వేరే నోట్లు ఏమేమి ఉన్నాయో చూద్దామా స్విస్ నోట్లు. సో గాయస్ చూసారా, ఇక్కడ ఇదేమో 10 ఫ్రాంక్స్ నోట్. ఇది 20 ఫ్రాంక్స్, 50 ఫ్రాంక్స్, 100 ఫ్రాంక్స్, 200 ఫ్రాంక్స్ అండ్ 1000 ఫ్రాంక్స్ అన్నమాట. కాయిన్స్ చూడండి, 5 ఫ్రాంక్స్ కాయిన్, 2 ఫ్రాంక్స్, 1 franc, half rappen, 20 rappen, 10 rappen, 5 rappen. ఇక్కడ ఇంకా 5 rappen కూడా యూజ్ చేస్తారు అన్నిట్లో షాప్స్లో అంతా. సో స్విస్ కరెన్సీలో ముందుగా మీరు గమనించేది దాని డిజైన్ అన్నమాట. స్విస్ కరెన్సీ మాత్రమే వర్టికల్గా నిలువుగా డిజైన్ చేయబడింది. మీరు ప్రపంచంలో వేరే ఏ కరెన్సీస్ చూసినా అవన్నీ హారిజాంటల్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఒకవేళ ఇండియన్ కరెన్సీ లేకపోతే వేరే ఏ కరెన్సీ ఉన్నా చూడండి, సో అవన్నీ హారిజాంటల్గా ఉంటాయి అన్నమాట. ఈ స్విస్ కరెన్సీ మాత్రమే వర్టికల్గా ఉంటుంది. చూడండి, నా దగ్గర అక్కడ ఒక యూరో పెట్టాను. ఆ యూరో చూడండి హారిజాంటల్గా ఉంది, సేమ్ మన ఇండియన్ కరెన్సీ లాగానే. ఇంకా ఇక్కడ ప్రతి నోట్కి ఒక స్టోరీ ఒకటి చెప్పబడింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 నోట్ చూసారనుకోండి మీరు, దాని మీద ఒక ప్రకృతి గురించి ఒక డిజైన్ ఉంటుంది. 100 ఫ్రాంక్స్ నోట్ చూసారనుకోండి మీరు, దాని మీదేమో సైన్స్కి సంబంధించినది ఉంటుంది. తర్వాత 20 ఫ్రాంక్స్ ఏమో లైట్ అండ్ క్రియేటివిటీ చూపిస్తుంది. 200 ఫ్రాంక్స్ ఏమో స్విట్జర్లాండ్లో ఉన్న ఇండస్ట్రియల్ స్కిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇంకా 1000 ఫ్రాంక్స్ ఏమో కమ్యూనికేషన్ అండ్ ఆర్గనైజేషన్ బేస్డ్ అయ్యి ఉంటుందన్నమాట, స్విస్ లైఫ్ స్టైల్కి బేస్డ్ అయ్యి. సో ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క స్టోరీ. ఇంకా ఈ స్విస్ నోట్స్లో ఇవి వచ్చి వాటర్ రెసిస్టెన్స్ అండ్ డ్యూరబుల్ కూడా. ఏంటంటే అది మీకు వర్షం పడ్డా, స్నో పడ్డా, కాఫీ పడ్డా, ఏం పడ్డా అది ఏం కాదనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే ఒకసారి మా ఇంట్లో మా ఫాదర్కి కరెన్సీ పాకెట్లో పెట్టుకోవడం అలవాటు. సో మా ఇంట్లో ఆ హ్యాబిట్ ఎవరికి లేదు. సో నేను అలాగే క్లోత్స్ వాషింగ్ మెషిన్లో వేసేసాను వాష్ చేయడానికి ఈ స్విస్ ఫ్రాంక్స్ ఉంటే. ఆ తర్వాత నాకు వాషింగ్ అయిన తర్వాత చూస్తే అందులోంచి కరెన్సీ ఈ స్విస్ ఫ్రాంక్స్ నోట్స్ దొరికాయి. అవన్నీ తీసి చూస్తే లక్కీగా ఏం కాలేదన్నమాట. అవన్నీ తీసి బయట తీసి జస్ట్ ఆరబెట్టుకున్నాం అంతే. సో అవన్నీ అంత డ్యూరబుల్ అనమాట. కావాలంటే మీకు నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 1000 ఫ్రాంక్స్ నోట్ని వాటర్లో ముంచి చూపిస్తాను మీకు. చూసారా, ఏం కాలేదు. జస్ట్ మా ఇంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందంతే. బట్ నోట్కి మాత్రం ఏం కాలేదు. సో అదండి ఇవాళ స్విస్ కరెన్సీ గురించి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. అంతవరకు నమస్తే.